యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ప్రతి ఏడాదిలో యూపీఎస్సీ పరీక్షకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతారు. కానీ కొద్దిమంది అభ్యర్థులు మాత్రమే యూపీఎస్సీలో ఉత్తీర్ణులవుతారు. నిరుపేద కుటుంబంలో పుట్టి గొర్రెలను మేపితేనే కుటుంబం గడిచే పరిస్థితి నుంచి సివిల్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన ఓ గొర్రెల కాపరి కొడుకు సక్సెస్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. ఓ నిరుపేద కుటుంబంలో పుట్టిన గొర్రెల కాపరి కొడుకు చదువుకునేందుకు ఎన్నో కష్టాలు అనుభవించాడు. మరెన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. గొర్రెలు మేపుకొని బతికేదాకా ఉద్యోగాలెందుకు అని వెక్కిరించిన వారు ఉన్నారు. కానీ ఆ యువకుడు అవమానాలను భరించాడు, అవరోధాలను అధిగమించాడు, అమ్మా నాన్నల నమ్మకాన్ని నిలబెట్టాడు. అత్యంత గౌరవమైన ఐపీఎస్ ఆఫీసర్ అయ్యేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. సక్సెస్ ఎవరి సొత్తు కాదు. కష్టపడాలనే కసి, నిరంతర పట్టుదల, అలుపెరగని శ్రమ, సాధించగలననే నమ్మకం, సమయాన్ని సరిగ్గా వాడుకొని నేర్పు ఉంటే చాలు ఎంతటి కష్టమైన లక్ష్యాన్ని కూడా ఇష్టంగా సాధించవచ్చు అని నిరూపించాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన యూపీఎస్సీ పరీక్షలో 551వ ర్యాంకు సాధించాడు. అతి త్వరలోనే ఐపీఎస్ అధికారి కాబోతున్నాడు. మహారాష్ట్రలోని అమ్గే గ్రామానికి చెందిన బీరప్ప సిద్దప్ప డోని యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష 2024లో ఉత్తీర్ణుడయ్యాడు. ఈ శుభవార్త తెలియగానే సిద్దప్ప గ్రామంలో సంబరాలు మొదలయ్యాయి. ఇది కేవలం ఒక యువకుడి విజయం మాత్రమే కాదు, కుటుంబం, ఆ గ్రామంలోని వారిది కూడా. గొర్రెలతో తన జీవితాన్ని గడిపే ఈ సాధారణ యువకుడు యూపీఎస్సీ సిఎస్సి 2024లో 551వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించాడు. కష్టపడే తత్వం ఉండాలే కానీ సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని బీరప్ప నిరూపించాడు. సెలవుల మీద తన బంధువుల ఇంటికి వెళ్లిన బీరప్ప సిద్దప్ప బెలగావి సమీపంలోని నానావాడిలోని ఒక పొలంలో గొర్రెలను మేపుతున్న సమయంలో ఈ శుభవార్త అందుకున్నాడు. కర్ణాటక రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య స్వయంగా ఫోన్ చేసి బీరప్పను అభినందించారు. బీరప్ప తండ్రి సిద్దప్ప, తల్లి బాలవ్వ, ఇతర కుటుంబ సభ్యులు ఆయనకు సాంప్రదాయ హారతి ఇచ్చి పూలమాల వేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబం ఆయనకు ఒక గొర్రె పిల్లను కూడా బహుమతిగా ఇచ్చింది. ఐపీఎస్ అధికారి కావాలనే తన ఆశయాన్ని బీరప్ప ఆనందంతో వ్యక్తం చేశారు. బీరప్ప ఒక సాధారణ గొర్రెల కాపరి కుటుంబంలో జన్మించాడు. అతనికి కులదేవత పేరు పెట్టారు. బీరప్ప ఇంజనీరింగ్ పూర్తి చేసి బీటెక్ డిగ్రీ పొందాడు. తన అన్నయ్యలాగా భారత సైన్యంలో అధికారి కావాలనేది తన కల. కానీ పరిస్థితుల కారణంగా ఆ దిశగా ముందుకు సాగలేకపోయాడు. కొంతకాలం ఇండియా పోస్ట్లో కూడా పనిచేశాడు. కానీ సివిల్స్ రాయాలనేది అతడి లక్ష్యం. అందుకోసం ఇండియా పోస్ట్లో ఉద్యోగం మానేసిన తర్వాత బీరప్ప పూర్తిగా యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అయ్యాడు. అయితే మొదటి 2 ప్రయత్నాల్లో యూపీఎస్సీలో విజయం సాధించలేదు. అయినా తన పట్టుదల వదులుకోలేదు. 3వ ప్రయత్నంలో బీరప్ప 551వ ర్యాంకుతో తన కుటుంబానికి, గ్రామానికి, సామాజిక వర్గానికి కీర్తిని తెచ్చిపెట్టాడు. అయితే తన దరఖాస్తులో ఐపీఎస్ కావాలనేది తన కలగా పేర్కొన్నాడు. అయితే బీరప్ప తండ్రి సిద్దప్ప డోనికి యూపీఎస్సీ పరీక్ష గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ తన కొడుకు మీద పూర్తి నమ్మకం ఉంది. నా కొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడని జనాలు అంటున్నారని ఆనందం వ్యక్తం చేశాడు. యూపీఎస్సీ కోసం చాలా కష్టపడ్డాడు. బీరప్ప సిద్దప్ప సాధించిన ఈ విజయంతో తమ సమాజంలోని యువత ముందు ఆదర్శంగా నిలిచాడని బీరప్ప బంధువులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఓ గొర్రెల కాపరి కొడుకు ఐపీఎస్ అవ్వడం గ్రేట్ కదా. కంగ్రాట్స్ బీరప్ప.